హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వార్త కనుక చూస్తున్నట్లయితే 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే 25,000 వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉందనేసి ఇవ్వడం జరిగిందండి. ఇక చూడొచ్చు, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సమాయత్తం అవుతుంది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు వివరాలను సేకరిస్తున్నాయి. గ్రూప్ 1 సర్వీసెస్ కోసము 563 పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్ట్ ఇటీవలే టీజీపీఎస్సీ రిలీజ్ చేయగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఈ మధ్య 783 మందికి పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ 2 సెలక్షన్ లిస్టును విడుదల చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులతో సర్కారు చర్చించి త్వరలోనే నియామక పత్రాలు అందించనున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 3 పోస్టులను భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రక్రియను కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది. గ్రూప్ 3 నియామకాల ప్రక్రియలో అక్టోబర్ లోపే పూర్తి చేసే ఆలోచనలో కూడా టీజీపీఎస్సీ ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త రిక్రూట్మెంట్పై కమిషన్ దృష్టి పెట్టాలనేసి డిసైడ్ అయిందనేసి ఇక్కడ అగ్రికల్చరల్ విద్యాశాఖతో పాటు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలను సేకరిస్తుందనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఓయూ వేదికగా వచ్చి 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అనేసి చెప్పిండు. ఇప్పుడు చూస్తే 25,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. మరి రేపు ఏమంటారో, మరి 10,000 ఇస్తారో, మరి 2,000 ఇస్తారో. మరి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి 40,000 ఉద్యోగాలు దిక్కులేదు, కానీ ఈ 25,000కు వచ్చారా కథ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తి కాక ముందే సుమారు 60,000 పైగా నియామకాలు పూర్తి చేసిందంట. ఇది ఎక్కడ కథ నాయన. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు వచ్చి నియామక పత్రాలు ఇచ్చారు. 60,000 ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేయలేదు. డిసెంబర్లో 2 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటిలోపు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉన్నది. డిసెంబర్లో కాదు, 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అది. 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి? యూత్ డిక్లరేషన్ ఎటుపోయింది? మరి 2 సంవత్సరాల తర్వాత 60,000, మిగతా 40,000 ఉద్యోగాలు అంట. కనీసం 25,000 పోస్టులైనా భర్తీ చేయాలనేసి భావిస్తుంది. ఇప్పటికే పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామనేసి కొత్త డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వివిధ గురుకుల పాఠశాలలోని ఖాళీగా ఉన్న పోస్టులను, సర్కార్ బడుల్లో టీచర్ పోస్టులను, డిప్యూటీ ఈఓ, డైట్, బీఈడి కాలేజ్ లెక్చరర్లు, ఇవన్నీ కూడా నింపాలనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందనేసి ఇక న్యూస్ వచ్చింది. కానీ ఈ డైలీ న్యూస్లకి పరిమితం అవుతున్నాయి తప్ప ఒక్క నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వంలో వచ్చేదే లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ డిసెంబర్తో దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల్లో కనీసము ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వరా? ఇది ఎక్కడ దళిద్రం అండి. గతంలో 1 ఇయర్లో 2 లక్షలు ఇస్తామన్నారు. తర్వాత మళ్ళీ మేము 60,000 ఉద్యోగాలు వచ్చాం, మరి 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడేమో 25,000 వరకే పరిమితమైంది. మరి రేపెంత అంటారో తెలియదు. చూడాలి. ఈ ఎలక్షన్స్ మూమెంట్ కదా అనేసి మరి రోజుకొక మాట, రోజుకొక పూట అన్నట్టుగా గడుపుతున్నారు. అట్లా ఖచ్చితంగా ఈసారి మాత్రం గ్రూప్ 2లో మాత్రం 1,200 నుంచి 1,500 భర్తీ చేయాలి. గ్రూప్ 1లో 400 పోస్టులు ఇవ్వాలి. గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపి 10,000 పోస్టులు ఇవ్వాలి. ఎస్ఐ కానిస్టేబుల్లో 20,000 ఉద్యోగాలు ఇవ్వాలి. డిఎస్సిలో 10,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి జాబుల్లో కూడా అన్ని పవర్ సెక్టర్లో 5,000, ఇవన్నీ కూడా భర్తీ చేయాలి. ఖచ్చితంగా ఇది విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క డిమాండ్ అండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.